దేవునికి స్తోత్రం కలుగుగాక. రాజు అయిన దావీదు తన మరణానికి మరణకాలం సమీపింపక మునుపు తన కుమారుడైన సొలొమోను రాజుతో మాట్లాడుతున్నాడు. ఆ కుమారుడా, ఒకవేళ నేను మరణానికి అప్పగింపబడుతున్న ఈ సమయమున దయచేసి ఒకవేళ నేను ఈ లోకాన్ని విడిచి, లోకులందరూ వెళ్తున్నారు కదా, ఒకవేళ ఈ లోకాన్ని నేను విడిచి లోకులు వెళ్ళాల్సిన ఈ యొక్క భూమిలోకి నేను వెళ్ళాలేమో, కానీ నా ఆత్మ ఒకవేళ దేవుని దగ్గర ఉంటుందేమో అని చెప్తూ, నీవు ఈ భూమి మీద ఉంటున్నప్పుడు నీవు నీ యొక్క కుటుంబం అంతా, నీ యొక్క రాజ్యం మొత్తం కూడా ధైర్యము తెచ్చుకొని ఉండవలసిందిగా కోరుచుంటున్నానని దావీదు తన కుమారుని చెప్తూ ఉన్నాడు. ఎస్ అయ్యగారు, వారు పెట్టిన యొక్క సంఘం అనే యొక్క విత్తనము, లేకపోతే సంఘము అనే బాధ్యత ఉంటున్నప్పుడు అమ్మగారికి, తన కుమార్తెలకు, అల్లుడికి, వారి పిల్లలందరికీ కూడా ఒక మాట చెప్తున్నాడు. నేను వెళ్తున్నాను కనుక ఆ పరిచర్యను మీరు కొనసాగిస్తూ దేవునిలో ధైర్యం తెచ్చుకొని ఉండవలసిందిగా దావీదు తన కుమారుని తెలియపరుస్తున్నాడు. ఈ లోకం మీద మనము జీవించే దినాలు ఎంతో పరిమితముగా ఉంది, లిమిటెడ్గా ఉంది. కానీ పరలోకములో దేవుడు దాన్ని ఏం చేశాడు తెలుసా? మన దినాలు అన్లిమిటెడ్గా చేస్తాడని వాక్యము తెలియపరుస్తుంది. మోషే కూడా ఈ భూమి మీద 120 సంవత్సరాలు బ్రతికిన తర్వాత, నెబో పర్వతం మీద చనిపోయిన తర్వాత ఆయన మరణిస్తూ ఎన్నో చక్కని మాటలు మాట్లాడినట్టుగా చూస్తున్నాం. తను చనిపోయిన తర్వాత తన యొక్క శవాన్ని ముట్టకుండా దేవుడు ఏం చేశాడు తెలుసా? దూతను పరలోకంలో నుండి పంపించి తన యొక్క దేహాన్ని ముద్దాడి ఆ యొక్క దూత తిరిగి పరలోకానికి ఆయన ఆత్మను తీసుకొని వెళ్ళినట్టుగా చూస్తూ ఉన్నాం. ప్రేమ దేవుని బిడ్డరా, ఆ తర్వాత ఆ యొక్క రాజ్యాన్ని, ఆ యొక్క లీడర్షిప్, ఆ యొక్క నాయకత్వాన్ని యెహోషువకు అప్పగించినప్పుడు చక్కని మాటలు మాట్లాడుతుండే. ఒకసారి మనం యెహోషువ గ్రంథంలో మొట్టమొదటి అధ్యాయంలో చక్కని మాటలు పరిశుద్ధ వాక్యంలో మనం చూడగలుగుతాం. యెహోషువ గ్రంథము మొట్టమొదటి అధ్యాయంలో మోషే మరణించిన తరువాత యెహోషువతో కూడా ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తూ ఉన్నాం. 7వ వచనం మనము జ్ఞాపకం చేస్తాం. లేకపోతే 6వ వచనం, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము. వారి ఇచ్చేతనని నేను వారి పితరులతో ప్రమాణము చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజలు స్వాధీనము చేసుకుందురు. ప్రేమైన దేవుని బిడ్డరా, వారు ఏదైతే కొనసాగించారో ఈ పరిచర్య, ఏదైతే వారు ఈ భూమి మీద దేవుని గురించి ప్రయాసపడ్డారు, మీరు ధైర్యము తెచ్చుకొని నిబ్బరము కలిగి, అమ్మగారితో అంటున్నాడు, కుమార్తెలతో అంటున్నాడు, వారి కుటుంబ పరివారంతో అంటున్నాడు, మీరు యొక్క పరిచర్యను కొనసాగిస్తూ దేవుని మహిమపరచాలి. మీరు ఏదైతే భూమి మీద అయ్యగారు ఆలోచించాడు, ఈ భూమి మీద ఏదైతే తను తలంచాడు, ఇంకెంతమంది ఆత్మలను దేవుని వైపు తిప్పాలని ఆశపడ్డాడు, మీరు తప్పకుండా ఈ పరిచర్యను కొనసాగించమని దేవుని వాక్యము మోషేతో మాట్లాడిన దేవుడు యెహోషువతో కూడా ఈ మాటలు మాట్లాడుతున్నాడు. ఏ విషయంలో అధైర్యపడవద్దు, ఏ విషయంలో నిరుత్సాహం చెందవద్దు, ఏ విషయంలో కూడా ఈ లోకంలో ఎన్నో శ్రమలు వస్తాయి, ఈ లోకంలో ఎన్నో భయంకరమైన పరిస్థితులు వస్తాయి, కానీ నిన్ను విడువను, ఎడబాయనని దేవుని మాటలు ఈ మధ్యాహ్నము అమ్మగారు దాసులకు, మీ కుమార్తెలకు, వాళ్ళకి ఈ మాటలు చెప్తూ ఉన్నట్టుగా చూస్తున్నాం. నేను మీ పితరులతో ప్రమాణము చేసిన ప్రకారము ఈ దేశంలో ఏమి కావాలి, ఈ దేశాన్ని మీరు ఏమి కోరుతున్నారు, ఈ దేశంలో ఉంటున్న లోకరీత్య సంబంధమైన ఆశలు కాదు, కానీ పరలోక సంబంధమైన దేవుని దీవెనలు పొందుకోవాలని మీరు దేవుని ఎదుట మీరు ప్రతిదినము దేవుని అడగాలని మోషే చనిపోయిన తర్వాత దేవుడైన యెహోవా యెహోషువతో మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తున్నా. ఇంకెన్నో మాటలు మనం చూస్తాం. అయితే నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలనని నీతో చెప్తున్నాను. నువ్వు కుడికి కాను, ఎడమకు కానీ నువ్వు త్రొచ్చిల్లవు అనే మాటలు పరిశుద్ధ వాక్యం తెలియపరుస్తుంది. ఈ భూమి మీద మనం చేయాల్సింది ఏంటంటే దేవుని యందు ధైర్యము తెచ్చుకొని, దేవుని యందు నిపుణం కలిగి దేవుని గమనపరచవలసిందిగా కోరుచున్నాను. అట్టి ధైర్యము అమ్మగారికి, ప్రియ కుటుంబానికి ఇవ్వాల్సిందిగా కోరుచున్నాను. నేను
వారి వాక్యాన్ని వింటూ ఉన్నప్పుడు, వారు పాటలు పాడుతున్నప్పుడు వింటూ ఉన్నప్పుడు ఎంతో చక్కని మాటలు, ఎంతో పాటలు నేను వింటూ ఉన్నట్టుగా నేను చూస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న సమయంలో ఈ భూమి మీద సేవకులుగా పని చేయడం చాలా అరుదు. మనం ఎంతో ఉద్యోగం చేస్తాం, కానీ ఈ భూమి మీద ఆయన పరిచర్యను కొనసాగించడం చాలా తక్కువ అని నేను ప్రభు సేవకునిగా తెలియపరుస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డ, మరి రాజు అయిన సొలొమోను కూడా చక్కగా అంటాడు కదా, నీతి మరణం నుండి తప్పించును. ప్రాబ్స్ సామెతల గ్రంథం, నీతి మరణం నుండి తప్పిస్తుందంట. దేవుని యొక్క వాక్యము మరణం నుండి తప్పిస్తుంది. తర్వాత నీతిమంతుని నోరు ఏం జరుగుతుందమ్మా? జీవపు ఊట. నీతిమంతుని నోరు, తన సేవకుని నోరు జీవపు ఊట. అనేకులకు దేవుని వాక్యాన్ని పంచాడు. ప్రియ దేవుని సేవకుడు మన మధ్యలో లేడు, కానీ వారిని మనం తలసుకుంటున్నాం, వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. వారిని మనం ఎంతో వారి భూమి మీద చేసిన కార్యాలన్నింటినీ కూడా మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. వారి నోరు పట్ల ఇవి భూమి మీద జీవపు ఊట అనే మాటలు పరిశుద్ధ వాక్యాన్ని తెలియపరుస్తుంది. ఈ యొక్క మధ్యాహ్న సమయంలో ప్రియ కుటుంబానికి దేవుడు నింపలి ధైర్యం తెచ్చుకోను. నేను విధించిన ఈ కట్టడలను ప్రతిదీ కూడా నువ్వు కూర్చా తప్పకుండా మరి చేయవలసిందిగా ప్రభు వాక్యం మనకు తెలియపరుస్తుంది. అలాగే మరి యాకోబు చనిపోయినప్పుడు ఏం చేశారు ఒకసారి మనం చూసి దేవుని వాక్యం త్వరలో ఊహించుకుందాం. ఆదికాండము 50వ అధ్యాయంలో ఇశ్రాయేలు చనిపోయినప్పుడు ఐగుప్తీయుల యొక్క 70 దినాలు వారు దుఃఖము మరి చేసినట్టుగా మనం చూస్తున్నాం. వారి కుటుంబీకులు 7 దినాలు మరి ప్రలాపించారనే మాటను ఒకసారి మనం చూద్దాం. 50వ అధ్యాయము, మరి ఆదికాండం 50వ అధ్యాయము ఒకసారి మనము చూద్దాం. 3వ వచనం, సుగంధ ద్రవ్యములతో సిద్ధపరచబడు వారి కొరకు దినములు సంపూర్ణమవునట్లు అతని కొరకు 40 దినములు సంపూర్ణమాయను. అతని గురించి ఐగుప్తీయులు 70 దినములు అంగలార్చెను. ఇశ్రాయేలు నిమిత్తం, యాకోబు నిమిత్తమై ఆ ప్రజలు 70 సంవత్సరాలు 70 దినాలు వారు ఏం చేశారంటే ప్రలాపించారు, అంగలార్చినట్టుగా చూస్తారు. మా ప్రియ దైవజనుడు, మా ప్రియ దాసుడు మరి భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడని అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా దుఃఖాములైనట్టుగా మనం చూస్తున్నాం. ఇక్కడ ఉన్న ప్రజలు కూడా దైవాలు మరి విడిచిపెట్టాడు కదా. ఈ భూమి మీద వారు చేసిన పరిచర్యను జ్ఞాపకం చేసుకుంటారు. ఈ భూమి మీద వారు కొనసాగించిన దేవుని యొక్క రాజ్య అనే పరిచర్యను కొనసాగిస్తున్నప్పుడు, వారు వెళుతూ ఉన్నప్పుడు ఎంతో మంది భూమి మీద వారు చేసిన పరిచర్యను జ్ఞాపకం చేసుకున్నట్టుగా చూస్తున్నాం. ఆనాడు దేవుని ఎరగని వారు ఐగుప్తీయులు యాకోబు మరణ వార్త వినగానే వారు అంగలార్చినట్టుగా చూస్తున్నాం. ప్రేమ దేవుని బిడ్డారా, పర్వతంలో తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లిపోయినను, నా కృప నిన్ను విడిచిపోదు, నా కృప నిన్ను ఏమాత్రము విడువదనే మాటను పరిశుద్ధ వాక్యము మనకు తెలియపరుస్తుంది. ఈ యొక్క మధ్యాహ్న సమయం ఆఖరిగా నేను ఒక మాటను చూపించి వాక్యాన్ని ముగింపులోకి తీసుకుని వస్తాను. ద బుక్ ఆఫ్ హెబ్రూస్, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో మరి చక్కగా ఈ మాటలు రాస్తున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 22వ వచనం మనం చదువుకొని